ఇండియాలో స్పేస్ రీసెర్చ్‌కి సంబంధించిన ప్రీమియర్ ఏజెన్సీ అయినటువంటి ఇస్రో రీసెంట్‌గా సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయడం జరిగింది. మరేంటి ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అంటే? మనకి వివిధ రకాల లాంచ్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. లాంచ్ వెహికల్ అంటే ఒక శాటిలైట్‌ని ఆర్బిట్‌లో పెట్టడానికి ఆ శాటిలైట్‌ని మోసుకు వెళ్ళేటటువంటి వాహనాన్ని లాంచ్ వెహికల్ అంటాం. మన ఇండియాలో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసుకున్నాం. SLV-3 అని ఫస్ట్ జనరేషన్, ASLV అని సెకండ్ జనరేషన్, PSLV ఇప్పుడు వాడుతున్నాం కదా, PSLV, GSLV. ఆ GSLVలోని ఒక వేరియంట్ని LVM-3 అని పిలుస్తున్నాం. వీటన్నిటిలో సాలిడ్ ఫ్యూయల్ని వాడితే సాలిడ్ ఇంజిన్, లిక్విడ్ ఫ్యూయల్ని వాడితే లిక్విడ్ ఇంజిన్, GSLV నుంచి క్రయోజెనిక్ ఇంజిన్ అనేది వాడుతున్నాం. క్రయోజెనిక్ ఫ్యూయల్ని వాడుతున్నాం కాబట్టి. మరి ఇందాక మనం ఏ టర్మ్ వాడాము? సెమీ క్రయోజెనిక్ అన్నాం. అంటే ఏంటంటే GSLV LVM-3లో క్రయోజెనిక్లో ఏమో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ని వాడతాం. దాన్ని క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటాము. దానికి క్రయోజెనిక్ ఇంజిన్ డెవలప్ చేసాం, అది ఆల్రెడీ వాడుతున్నాం. ఇప్పుడు టెస్ట్ చేసింది ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ని కిరోసిన్తో కలిపి, అంటే ఇదేమో గ్యాస్ని లిక్విడ్గా మార్చాం, ఇదేమో లిక్విడే. ఈ రెండింటిని కలిపి మనం సెమీ క్రయోజెనిక్ ఫ్యూయల్ని తయారు చేస్తాం. ఈ సెమీ క్రయోజెనిక్ ఫ్యూయల్ని వాడే ఇంజనే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్. దీన్ని దేనిగా వాడుతున్నాం మరి? ఆల్రెడీ మనకి LVM-3 అనే లాంచ్ వెహికల్లో సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ 3 ఇంజిన్స్ని వాడుతున్నాం 3 స్టేజెస్లో. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే లిక్విడ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ స్టేజ్లో లిక్విడ్ ఫ్యూయల్ బదులు ఈ విధమైన సెమీ క్రయోజెనిక్ ఫ్యూయల్ని వాడబోతున్నాం. దానివల్ల ఏమవుతుందండి, ఏం అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఈ LVM-3 లాంచ్ వెహికల్ Mark 3 అనేది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి 4 టన్స్ వెయిట్ ఉన్నటువంటి పేలోడ్ని, అంటే శాటిలైట్ కానీ స్పేస్ క్రాఫ్ట్ కానీ తీసుకెళ్ళగలుగుతుంది. 4 టన్స్. ఈ లిక్విడ్ ఇంజిన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజిన్తో రీప్లేస్ చేయడం ద్వారా 1 టన్ ఎక్స్ట్రా వెయిట్ని, పేలోడ్ని క్యారీ చేయగలిగే క్యాపబిలిటీ అనేది వస్తుంది. అందువల్లనే ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ దీన్ని టెస్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్గా మనం చెప్తాము.